హాయ్ వ్యూయర్స్. టుడే మనం మే 1, 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి కులగణనకి ఆమోదం తెలిపిన ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయ వ్యవహారాల క్యాబినెట్ కమిటీ, ఇంగ్లీష్లో క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్. అయితే కులగణన చరిత్ర చూసుకుంటే బ్రిటిష్ ఇండియాలో 1881 నుంచి 1931 వరకు కులాల వారీగా జనాభా గణన జరిగింది. అంటే పాపులేషన్ సెన్సస్ క్యాస్ట్ వైజ్ జరిగింది. స్వాతంత్ర అనంతరం తర్వాత 1951 నుండి జరిగిన పాపులేషన్ సెన్సస్లో కేవలం ఎస్సీ ఎస్టీల జనాభాని వేరుగా లెక్కించారు. సో అన్ని కులాల జనాభాను వేరుగా లెక్కించలేదన్నమాట. సో చివరిగా మనకు 1931లో క్యాస్ట్ సెన్సస్ ప్రకారం అంటే కులాల వారీగా జనాభా గణన జరిగింది. అయితే 2023లో బీహార్లో, 2024లో ఏపీలో, 2024 నవంబర్లో తెలంగాణలో కులగణనను ప్రభుత్వాలు చేపట్టాయి. 1961లో రాష్ట్రాలు సొంతగా జనాభా సర్వేలు నిర్వహించి కులాల వారీగా లెక్కలు తీసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కానీ కేంద్రం టోటల్గా దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు కులాల వారీగా జరపడానికి అప్పుడు ఒప్పుకోలేదు. కానీ రాష్ట్రాలు మాత్రం సొంతంగా జనాభా సర్వేలు నిర్వహించి కులాల వారీగా లెక్కలు తీసుకోవచ్చని మాత్రం 1961లో కేంద్రం సూచించింది. ఇప్పుడు జరగబోతున్న కులగణన దేశవ్యాప్తంగా స్వాతంత్రం తర్వాత తొలి కులగణన కానుంది. ఇప్పుడు నెక్స్ట్ జరిగేది మాత్రం జాతీయ భద్రతా సలహా బోర్డు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డుని కేంద్రం పునర్వ్యవస్థీకరించింది. అయితే ఈ జాతీయ భద్రతా మండలి సచివాలయానికి సలహా బోర్డుగా జాతీయ భద్రతా మండలి సచివాలయానికి సెక్రటరీకి సలహా బోర్డుగా 15 మంది సభ్యులతో కూడిన ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ఉంటుంది. ఈ ఎన్ఎస్జేబీ చైర్మన్గా ప్రజెంట్ అలోక్ జోషిని నియమించారు. మెంబర్స్గా పిఎం సిన్హా, ఏకే సింగ్, మోంటీ ఖన్నా, బి వెంకటేష్, రాజీవ్ రంజన్, మన్మోహన్ సింగ్ వీళ్ళని మెంబర్స్గా నియమించారన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి కంటిన్యూషన్లో 20th ఆసియా గేమ్స్ 2026లో జపాన్లో జరగనున్నాయి. ఈసారి జరిగే ఆసియన్ గేమ్స్లో క్రికెట్కి స్థానం కొనసాగించారు. అంటే ఈసారి ఫస్ట్ టైం కాదన్నమాట. ఇదివరకు 2010లో, 2014లో జరిగిన ఆసియన్ గేమ్స్లో క్రికెట్ పోటీలు నిర్వహించారు. 2026 సంవత్సరంలో ఇప్పుడు జరగబోయే ఆసియన్ గేమ్స్లో క్రికెట్ను 4వసారి నిర్వహిస్తున్నట్లు లెక్క. 2026 ఆసియన్ గేమ్స్ జపాన్లో ఐచి నగోయాలో జరగనున్నాయి. అయితే నోట్ ఏంటంటే 2028లో లాస్ ఏంజలస్ అమెరికాలో జరిగే ఒలింపిక్స్లోనూ క్రికెట్ని చేర్చారు. రాష్ట్రంలో వెట్టి కార్మికుల విముక్తి నిర్మూలన కోసం ఫిర్యాదుల కోసం కార్మిక శాఖ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 8069434343. వెట్టి కార్మిక వ్యవస్థ నుంచి బయటపడిన కార్మికులకు తక్షణ సహాయాన్ని 30,000కు పెంచింది ప్రభుత్వం. అంతకుముందు 20,000 ఉండే, ఇప్పుడు 30,000 చేశారన్నమాట. వెట్టి కార్మికులను, పురుషులను రక్షించినప్పుడు పునరావాసానికి, అసహాయ పరిస్థితుల్లో వారికి అంటే వాళ్ళకు పునరావాసం రిహాబిలేషన్ కల్పించడానికి 1,00,000 నుండి 3,00,000 వరకు అందించాలని నిర్ణయించారు. అయితే నోట్ ఏంటంటే మనకి బాండెడ్ లేబర్ సిస్టమ్ అబాలిషన్ యాక్ట్ 1976లో వచ్చింది. దీన్నే వెట్టి నిర్మూలన చట్టం అని కూడా అనొచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ అధ్యయనం ప్రకారం 2023-24లో మన తెలంగాణ వరి సాగు అంటే ప్యాడీ సాగులో అండ్ ప్రొడక్షన్ ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉంది. అంతర పంటల సాగులో మాత్రం తెలంగాణ దేశంలో 12th ప్లేస్లో ఉంది. అంటే ఏంటంటే వ్యవసాయ క్షేత్రంలో ఒకేసారి 2 లేదా అంతకంటే అధికంగా పంటల సాగు చేయడం అంతర పంటల సాగు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి తోట ఉంది, దాంట్లో కూరగాయలు పండించడం. అంటే అలాగే మనకి మామిడి తోట ఉంది, దాంట్లో మామిడి చెట్ల మధ్యలో కూరగాయలు పండించడం. సో అలాంటిది అన్నమాట. ఇది అంతర పంట సాగు.
టాప్ స్టేట్స్ వచ్చేసి ఇక్కడ మనం చూడొచ్చు. దీంట్లో మన తెలంగాణ 12th ప్లేస్ ఉంది. వెస్ట్ బెంగాల్, పంజాబ్, గుజరాత్, హర్యానా, యూపీ, ఎంపీ, అస్సాం, ఏపీ, కర్ణాటక, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఇవి టాప్లో ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే ప్రజా పంపిణీ వ్యవస్థలో మెరుగైన సేవలు అందించినందుకు తెలంగాణ పౌర సేవల సంస్థకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అయితే ISO 9001:2015 సర్టిఫికేట్తో పాటు 5 స్టార్ రేటింగ్ పొందింది మన తెలంగాణ పౌర సేవల సంస్థ. PDSలో అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో మెరుగైన సేవలు అందించినందుకు. నెక్స్ట్ కుల, వర్ణ, లింగ వివక్షతను వ్యతిరేకించి సామాజిక అభ్యుదయవాది ఆయన వీర లింగాయత్ ధర్మ వ్యవస్థాపకుడు. అంటే వీరశైవ లింగాయత్ని స్థాపించిన బసవేశ్వరుని జయంతి నేడు. ఈయన నార్త్ కర్ణాటకలో ఈ మతాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో రాజు వద్ద ఈయన మంత్రిగా పనిచేసి కుల, వర్ణ, లింగ వివక్షతలను ఇన్ఈక్వాలిటీస్కి వ్యతిరేకంగా ఈయన పోరాడారు. తెలంగాణ 10th రిజల్ట్ వచ్చింది. దాంట్లో 92.78 పాస్ పర్సెంటేజ్. ఇది ఆల్ టైమ్ హైయెస్ట్ అన్నమాట ఇంత పాస్ పర్సెంటేజ్ తెలంగాణలో. దీంట్లో బాయ్స్ పాస్ పర్సెంటేజ్ వచ్చేసి 91.3%, గర్ల్స్ వచ్చేసి 94.26%. గర్ల్స్ పాస్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్ టాప్ డిస్ట్రిక్ట్స్ ఈ పాస్ పర్సెంటేజ్లో ఫస్ట్ మహబూబాబాద్ ఉంది, తర్వాత సంగారెడ్డి, తర్వాత జనగాం. తక్కువ పాస్ పర్సెంటేజ్ ఉన్న డిస్ట్రిక్ట్ వచ్చేసి మనకి వికారాబాద్లో 100 మెంబర్స్ రాస్తే 73.97% మంది పాస్ అయ్యారు అనమాట. అప్రాక్స్ 74 మెంబర్స్ పాస్ అయ్యారు అనమాట. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ 2025 దీన్నే వేవ్స్ అంటారు అనమాట. వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఇది 4 days పాటు ముంబైలో జరగనుంది. భారత్లో ఏర్పాటు చేసిన తొలి వేవ్స్ సదస్సు ఇది. అయితే దీంట్లో మీడియా, డిజిటల్ ఇన్నోవేషన్లో భారత్ని ప్రపంచ కేంద్రంగా నిలిపేందుకు ఈ సదస్సు ఉద్దేశించినది. ఓకేనా. నెక్స్ట్ చూస్తే కేరళలోని విజంజం ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీపోర్ట్ని PM మోడీ గారు మే 2న ప్రారంభించున్నారు. ఓకే, థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.